నన్ను చెప్పనివ్వండి, పాపం ఎప్పుడు ఒక్కసారే పెద్ద పెనుభూతంలాగా మన మీదకి రాదండి. చిన్న 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 స్టెప్స్లోనే మొదలవుద్ది. విత్తనం ఎలా అయితే పడి మహావృక్షం అవుతుందో, పాపం కూడా చిన్నగానే మొదలవుద్ది. అది కాస్త చాలా పెద్ద స్థాయికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. చాలామంది అనుకుంటారు సత్యం తెలిసింది, సత్య మార్గంలో ఉన్నాం, పాపానికి సంబంధించిన టాపిక్సే మాకు అక్కర్లేదు అనేటోళ్ళు ఉన్నారండి ఇక్కడ. నాకు తెలుసు కొంతమంది అలాంటి టాపిక్స్ కానీ, అలాంటి మాటలు కానీ, అలాంటి ప్రసంగాలు కానీ ఎత్తుతుంటే మా గారిలే పక్కోళ్ళకి అనుకునేట్టున్నారు. కానీ దయచేసి మీరు గమనించండి, మనము ఏ ప్రపంచంలో బతుకుతున్నాం? పాప సంబంధమైన, పాప పంకిలమైన ఈ లోకమునకు అధికారి వశంలో ఉన్న ఒక ప్రపంచంలో మనం అద్దె బతుకుతున్నాం. ఎన్నాళ్ళు బతుకుతామో తెలీదు, ఎప్పుడు పోతామో తెలీదు. ఈలోపు క్రీస్తు వైపు మాత్రమే చూచుచు మన పరుగు కడముట్టించాల్సిన వాళ్ళమై ఉన్నాం.